2025-26 విద్యా సంవత్సరానికి లాటరీ ప్రక్రియలో కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య కోసం సీట్లు కేటాయించడం జరిగిందని, కానీ కార్పొరేట్ పాఠశాలలో ఎక్కడ కూడా ఫ్రీ సీట్లు అమలు కావడం లేదని స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రియాంక వీరబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలో చేరేందుకు పాఠశాలకు వెళితే యాజమాన్యం సీట్లు ఇవ్వడం లేదన్నారు. దరఖాస్తులను తీసుకోవడం జరిగింది తప్ప సీట్లు కేటాయించలేదని ఆరోపించారు. జిల్లా విద్యాశాఖలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పిల్లలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1 నుండి 8వ తరగతి వరకు ఫ్రీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఏ పాఠశాలలో కూడా ఈ విధానం అమలు కావడం లేదని వాపోయారు. సార్, అందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ రూరల్ పంత నానాజీ గారి నియోజకవర్గం అండి. ఈ మాటకి చెప్పడానికి గల ముందు రావడానికి గల కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చిన RT 12(1)C చట్టం ప్రకారంగా మేము మాకున్న బిడ్డలకి ఫ్రీ సీట్ అప్లై చేసుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ ఇచ్చిన చట్ట ప్రకారం అప్లై చేసుకుంటే లిస్టులో మా పేర్లు వచ్చి అప్పుడే నెల 15 రోజులు దాటేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి మాకు ఏ స్కూల్ అయితే సీట్ వచ్చిందో ప్రతి స్కూల్ ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఆడవాళ్ళు పిల్లలు తీసుకుని ఎండ లేకుండా వాన లేకుండా ప్రతి స్కూల్కి ప్రతిరోజు వెళ్ళి మాకు వచ్చిన ఈ ఫ్రీ సీట్ని మా పిల్లలకి మీరు ఇవ్వాలని మేము కోరుతుంటే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా, మా బాధ పట్టించుకోకుండా, మేము అన్నం కూడా తినకుండా మానేసి ప్రతిరోజు స్కూల్ తిరుగుతున్నామండి. కానీ ఏ స్కూల్ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇది చాలా మాకు బాధాకరమైన విషయం. చట్టం ఇచ్చిన అధికారాన్ని, మాకు ఇచ్చిన ఆ ఇసులుబాటుని వీళ్ళు ఎందుకు జీర్ణించుకోలేక మాకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. ఆ బాధని మేము చెప్పుకోవాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. చాలా వందలాది మందిగా వచ్చాం. అయితే ఈ బాధని గవర్నమెంట్కి చేర్చాలని, మా బిడ్డలకు ఇచ్చిన సీట్లు మేము పొందుకోవాలని చాలా ఆశతో ఉన్నాం. ఎందుకంటే చాలా మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళం. నెలకి మహా అయితే 10 నుంచి 12 వేలు సంపాదించుకుంటాం తప్ప అంతకుమించి మేము సంపాదించలేం. దేవుడి దయ వల్ల, ఆ దేవుడి కృప వల్ల మేము మంచిగా సీటు సంపాదించుకున్నాం. ఆనందం పడేలోపే ఈ స్కూల్ యాజమాన్యం, ప్రైవేట్ యాజమాన్యం ఓ స్కూల్ అని చెప్పలేమండి, ఒక్క పేరు అని చెప్పలేము. కాకినాడ సంబంధించిన ప్రతి స్కూళ్ళు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులని మమ్మల్ని తిప్పించుకుంటారు. మాకు వచ్చిన సీట్ని మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మీకు ఏమైనా ప్రభుత్వంతో ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలండి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చంటిబిడ్డలతో ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం. ఆ పిల్లలకు కూడా అందరితో పాటు చదువుకునే అవకాశాన్ని మీరు మాకు కలగజేయాలని మేము కోరుతున్నాం. 1 మంత్ అయిందండి. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిందండి. ఇప్పటి వరకు పిల్లలకి అడ్మిషన్ అనేది ఇవ్వలేదు. నాకు ఫస్ట్ లాటరీ పద్ధతిలోని వచ్చింది, సెకండ్ టైం కూడా కౌన్సిలింగ్ చేసే లాటరీ పద్ధతిలో వచ్చింది. జెరాక్స్లు తీసుకొని కోర్టులో స్టే అవుతుందని చెప్పి ఇప్పటికీ 4 రోజులు బట్టి తిప్పుతున్నారు. పిల్లలకైతే స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదండి. ఫస్ట్ అండ్ పిల్లలు జాయిన్ చేసుకోవడానికి ఈ ఉచిత నిర్బంధ విద్య అనేది ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంతో బాధపడుతున్నారండి. దీనికి మాత్రం ప్రభుత్వం నుంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి గవర్నమెంట్కి. ఈ విషయంలో మేము కోరుతుంది అదే, అంతమించి ఇంకేం లేదు. కలెక్టర్ గారికి మేము మా సమస్యని వివరించామండి. వారు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము.